హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో మంచి వుడా ప్లాట్స్ సేల్కి వచ్చాయండి. విజయనగరం నుంచి కొత్త వలస వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని కోరుకొండ దగ్గరలో ఈ వుడా ప్లాట్స్ అవైలబుల్. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వుడా వెంచర్ పేరు వచ్చేసరికి కేవీఆర్ ఎస్టేట్స్ అండి. కంప్లీట్గా విజయనగరం టు కొత్త వలస వెళ్ళే మెయిన్ రోడ్ కానుకొని ఈ వుడా లేఅవుట్ అవైలబుల్ అండి. అద్భుతంగా ఉంటుందండి. డెవలప్మెంట్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వుడా వెంచర్లో ఫేజ్ 3లో 2 ప్లాట్స్ అయితే మాత్రం సేల్కి వచ్చాయండి. డైరెక్ట్ ఓనరు ప్లాట్ నెంబర్ 79, 80 అండి. 2 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ వస్తుందండి. ఇది కనిపిస్తుంది కదండి ఎదురుగా, ఈ 2 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి. ఎదురుగా అపార్ట్మెంట్ కూడా మీకు వెంచర్లో కనిపిస్తుంది. రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా వినియోగించుకోవచ్చు అండి. చాలా అద్భుతమైన ప్లాట్స్ అండి. మంచి బడ్జెట్లో సేల్కి వచ్చాయండి. గజం రేట్ వచ్చేసరికి 13,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అద్భుతమైన ప్లాట్ అండి. ఫ్రెండ్స్, మంచి బడ్జెట్లో అద్భుతమైన వుడా ప్లాట్స్ కావాలనుకుంటే ఇలాంటి వెంచర్లో తీసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కేవీఆర్ ఎస్టేట్స్ అయితే మాత్రం అద్భుతంగా డెవలప్ చేసి ఉంది. ఆల్రెడీ దగ్గరలో అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అన్నీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లాట్స్ పక్కనే విలేజ్ అయితే మాత్రం ఉండడం జరిగిందండి. అందుకే హ్యాపీగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదండి, కాంపౌండ్ వాల్ పక్కనే విలేజ్ అండి. హ్యాపీగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ బ్యాంక్ లోన్ సదుపాయం అయితే అవైలబిలిటీ ఉందండి. అలాగే 2 ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. 200 గజాల ప్లాట్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.